ओम शांति। संकल्प शक्ति। बाबा बोल रहे हैं, कई बच्चे जल्दी घबरा जाते हैं। इससे क्या होता? जो अच्छा सोचा जाता वह भी घबराने के कारण बदल जाता है। तो घबराओ नहीं। कर्म को देख कर्म के बंधन में नहीं फंसो। क्या हो गया, कैसे हो गया, ऐसे तो होना नहीं चाहिए, मेरे से ही क्यों होता, मेरा ही भाग्य शायद ऐसा है, यह रस्सियां बांधते जाते हो। यह संकल्प ही रस्सियां है, इसलिए कर्म के बंधन में आ जाते हो। व्यर्थ संकल्प ही कर्म बंधन की सूक्ष्म रस्सियां है। कर्मातीत आत्मा कहेगी, जो होता है वह अच्छा है, मैं भी अच्छा, बाप भी अच्छा, ड्रामा भी अच्छा। यह बंधन को काटने की कैंची का काम करती है। बंधन कट गए तो कर्मातीत हो गए ना। कल्याणकारी बाप के बच्चे होने के कारण संगम युग का हर सेकंड कल्याणकारी है। బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు త్వరగా గాబరా పడిపోతారు. దానివల్ల ఏమవుతుంది? ఏదైతే మంచిగా ఆలోచిస్తున్నారో అది గాబరా పడిపోయిన కారణంగా పరివర్తన అవుతుంది. కాబట్టి గాబరా పడకండి. కర్మను చూసి కర్మ యొక్క బంధనంలో చిక్కుకోకండి. ఏమైంది, ఎలా అయ్యింది, ఇలా అయితే అవ్వకూడదు, నాతో ఎందుకు ఇలా జరిగింది, నా భాగ్యంలోనే ఇలా ఉందేమో, ఇలాంటి దారాలను బంధిస్తూ ఉంటారు. ఇలాంటి సంకల్పాలే దారాలు. కావుననే కర్మ యొక్క బంధనంలోకి వస్తారు. వ్యర్థ సంకల్పాలే కర్మ బంధనం యొక్క సూక్ష్మ దారాలు. కర్మాతీతాత్మ ఏమంటుందంటే, ఏదైతే జరుగుతుందో అది మంచే జరుగుతుంది. నేను మంచే, తండ్రి కూడా మంచే, డ్రామా కూడా మంచిదే. ఇలాంటి సంకల్పాలు బంధనాన్ని కట్ చేసే కత్తెర వలె పనిచేస్తాయి. బంధనం కట్ అయినట్లయితే కర్మాతీతులుగా అవుతారు. కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలుగా అయిన కారణంగా సంగమ యుగం యొక్క ప్రతి సెకండ్ కళ్యాణకారి. वर्तमान समय आत्मा में जो कमजोरी की व्याधि है वह व्यर्थ संकल्पों में व्यर्थ समय गंवाने की, यही वर्तमान समय आत्मा की कमजोरी है। इस बीमारी के कारण सदा हेल्दी नहीं रहते, कब रहते हैं, कब कमजोर बन जाते हैं। బాబా అంటున్నారు, వ్యర్థ సంకల్పాల్లో వ్యర్థ సమయాన్ని పోగొట్టుకోవడం ఇదే వర్తమాన సమయంలో ఆత్మలో ఉన్నటువంటి బలహీనత యొక్క వ్యాధి. ఈ వ్యాధి కారణంగానే సదా ఆరోగ్యంగా ఉండలేకపోతారు. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉంటారు, కొన్నిసార్లు బలహీనంగా ఉంటారు. माया का विशेष बाण व्यर्थ संकल्पों के रूप में होता है। इस बाण द्वारा दिव्य बुद्धि को कमजोर बना देती है और कमजोर बनने के कारण परवश हो जाते हैं। कमजोर व्यक्ति जो चाहे वह नहीं कर पाते, इसलिए चाहते हो लेकिन कर नहीं पाते हो। इस कारण का निवारण सर्वशक्तिवान बाप द्वारा जो प्राप्त हुआ है उस शक्ति को कार्य में नहीं लगाते हो। वह विशेष शक्ति है मनन शक्ति। मनन शक्ति को यूज करना नहीं आता है, मनन शक्ति को यूज करना चाहिए। स्वयं में अगर कमजोरी का संकल्प उत्पन्न होता है तो कमजोरी के संस्कार बन जाएंगे। जैसे कोई एक बार भी शरीर से कमजोर हो जाता है, थोड़े समय में तंदुरुस्त नहीं बन सका तो कमजोरी के जर्म्स पक्के हो जाते हैं। ऐसे व्यर्थ संकल्प रूपी कमजोरी के जर्म्स अपने अंदर प्रवेश नहीं होने देना, नहीं तो उनको खत्म करना मुश्किल हो जाएगा। బాబా అంటున్నారు, మాయ యొక్క విశేష బాణం వ్యర్థ సంకల్పాల రూపంలో ఉంటుంది. ఈ బాణం ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా చేస్తుంది మరియు బలహీనంగా అయిన కారణంగా పరవశులుగా అయిపోతారు. కాబట్టి ఇలాంటి బలహీన వ్యక్తి ఏది కావాలనుకుంటారో
అది చేయలేకపోతారు. ఇది కావాలి అని అనుకుంటారు, కానీ బలహీనంగా ఉన్న కారణంగా చేయలేకపోతారు. మరి ఈ బలహీనత యొక్క కారణాన్ని నివారించేందుకు సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి ద్వారా ఏదైతే మనన శక్తి లభించిందో ఈ మనన శక్తిని కార్యంలో ఉపయోగించడం రావట్లేదు, కావున బలహీనత నుండి ముక్తి కాలేకపోతున్నారు. స్వయంలో ఒకవేళ బలహీన సంకల్పాలు ఉత్పన్నమైనట్లయితే అప్పుడు బలహీనత యొక్క సంస్కారం తయారవుతుంది. ఏ విధంగానైతే ఎవరైనా ఒక్కసారైనా శారీరకంగా బలహీనంగా అయినప్పుడు కొద్ది సమయంలోనే ఆరోగ్యంగా అవ్వకపోతే ఆ బలహీనత యొక్క క్రీములు పక్కా అయిపోతాయి. అదేవిధంగా వ్యర్థ సంకల్పాల రూపీ బలహీనత యొక్క క్రీములు స్వయంలో ప్రవేశించకుండా చూసుకోవాలి. లేకపోతే ఆ వ్యర్థ సంకల్పాల రూపీ బలహీనత యొక్క క్రిములను సమాప్తం చేసేందుకు కష్టపడాల్సి వస్తుంది. शुभ भावना अर्थात शक्तिशाली संकल्प। सब शक्तियों से संकल्प की गति तीव्र है। जितने भी साइंस ने तीव्र गति के साधन बनाए हैं उन सब से तीव्र गति संकल्प की है। किसी आत्मा के प्रति व बेहद विश्व की आत्माओं के प्रति शुभ भावना रखते हो अर्थात शक्तिशाली शुभ और शुद्ध संकल्प करते हो कि इस आत्मा का कल्याण हो जाए। आपका संकल्प व भावना उत्पन्न होना और उस आत्मा को अनुभूति होगी कि मुझ आत्मा को कोई विशेष सहयोग से शांति व शक्ति मिल रही है। जैसे अभी भी कई बच्चे अनुभव करते हैं कि कई कार्यों में मेरी हिम्मत व योग्यता इतनी नहीं थी, लेकिन बाप दादा की एक्स्ट्रा मदद से यह कार्य सहज ही सफल हो गया व यह विघ्न समाप्त हो गया। ऐसे मास्टर विश्व कल्याणकारी आत्माओं की सूक्ष्म सेवा प्रत्यक्ष रूप में अनुभव करेंगे। समय भी कम और साधन भी कम, संपत्ति भी कम लगेगी। इसके लिए मन और बुद्धि सदा फ्री चाहिए। छोटी छोटी बातों में मन और बुद्धि को बिजी रखते हो, इसलिए सेवा के सूक्ष्म गति की लाइन क्लियर नहीं रहती है। साधारण बातों में भी अपने मन और बुद्धि की लाइन को एंगेज बहुत रखते हो, इसलिए यह सूक्ष्म सेवा तीव्र गति से नहीं चल रही है। इसके लिए विशेष अटेंशन, एकांत और एकाग्रता। బాబా అంటున్నారు, శుభ భావన అనగా శక్తిశాలి సంకల్పం. అన్ని శక్తుల కన్నా సంకల్పం యొక్క గతి తీవ్రమైనది. ఎంతగా సైన్స్ వాళ్ళు తీవ్రగతి యొక్క సాధనాలు తయారు చేశారో ఆ సాధనాలన్నింటికన్నా కూడా సంకల్పం యొక్క గతి తీవ్రమైనది. ఏ ఆత్మ పట్లనైనా లేదా అనంత విశ్వంలోని ఆత్మల పట్ల ఈ ఆత్మ యొక్క కళ్యాణం జరగాలి అని శుభ భావన పెట్టినప్పుడు, అనగా శక్తిశాలి శుభ మరియు శుద్ధ సంకల్పాన్ని పెట్టినప్పుడు మీ యొక్క ఈ శుభ సంకల్పం లేదా భావన ఉత్పన్నం అవ్వడంతోనే అక్కడ ఆ ఆత్మకు ఎలా అనుభూతి అవుతుందంటే, ఎవరి ద్వారానో విశేషంగా నాకు సహయోగం లభిస్తుంది, శాంతి లేదా శక్తి లభిస్తుంది అని అనుభవం చేస్తారు. ఎలాగైతే ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలు అనుభవం చేస్తారు, ఏమనంటే కొన్ని కార్యాలలో నాకు ధైర్యం లేదు లేదా నాకు యోగ్యత లేదు, కానీ బాప్దాదా యొక్క ఎక్స్ట్రా సహాయంతో ఈ కార్యం సహజంగా సఫలమైపోయింది లేదా ఈ విఘ్నం సహజంగా సమాప్తమైపోయింది అని ఈ విధంగా అనుభవం చేస్తారు. అదేవిధంగా మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మల యొక్క సూక్ష్మ సేవ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో అనుభవం జరుగుతుంది. ఈ సేవలో సమయం కూడా తక్కువ, సాధనాలు కూడా తక్కువ, సంపత్తి కూడా తక్కువ ఖర్చు అవుతుంది. దీనికోసం మనస్సు మరియు బుద్ధిని సదా ఫ్రీగా ఉంచుకోవాలి. కానీ చాలామంది చిన్న చిన్న విషయాల్లో మనస్సు మరియు బుద్ధిని బిజీగా ఉంచుకుంటారు.
దాని కారణంగానే సేవ యొక్క సూక్ష్మ గతి యొక్క లైన్ క్లియర్గా ఉండడం లేదు. సాధారణ విషయాల్లోనే స్వయం యొక్క మనస్సు మరియు బుద్ధిని బిజీగా ఉంచుతారు. కావుననే ఈ సూక్ష్మ సేవ తీవ్రగతిలో నడవడం లేదు. దీనికోసం ఏకాంతం మరియు ఏకాగ్రతలో ఉండే విశేషమైనటువంటి అటెన్షన్ ఇవ్వాలి. అచ్చా. ఓం శాంతి.